గురించి దాని కూని అతరంగి ఆన్సా ఎతురకు ఆన్సా అంతగలందే భేదం ఒక గోడ అడ్డుడకు పోతే గలమ్మరండో ఎర్గలమ్మరన్ బను డీమరండో ఎరుబు డీమరన్ ఎలాగ ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా మాట్లాడతారు కూడా చాలా ఆన్సాడుకుతనమాట వ్యత్యాసం ఉంటుంది. దాని గురించి అలా ఇంజంతుంది. అయితే లోకపరంగా చాలా మేధావి కలిగినటువంటి వ్యక్తి ఒకడున్నాడు. ఎవరు చెప్పగలరా? కానీ అలా ఇండియాలో కానీ చాలా ఫేమస్ వ్యక్తి అనమాట. చాలా తెలివైనవాడు, చాలా డిగ్రీలు చేశాడనమాట. ఎవరైనా భారత రాజ్యాంగ పరిపాలన రాసేవాడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చాలా తెలివైనవాడు అండి. ఎంత తెలివైనవాడు అంటే ఇండియా పరిపాలన ఎలా జరపాలో, వేరు వేరు జాతులతో సమరస్యంగా ఎలా మెలగాలో రాశాడు. డజింగ్ డిగ్రీ చేశారు తెలుసా? మామ ఒకసారి ప్లేస్ చేస్తావా అక్కడ? చూడండి ఎన్ని డిగ్రీ చేశాడు, కనిపిస్తుందా? ఎన్ని డిగ్రీ చేశారు? ఎంత? ఓకే, చాలా మేధావులైన మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి. చూడు, ప్రతిదానికి ఏతకంత కంటే జైతాలింగ చూడండి, ఎంఏ ఇన్ హిస్టరీ. చూడు జైతాం 10 నుండి 1 కిలోలు ఇయర్ అయిపోయింది. ప్రతి దానికి ఎంఎస్ చేశాడు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్. ఆర్ట్ అంటే గలంపం శిల్పి అంటే ప్రతి దానికి తన చేతిలో ఏం చేసుకున్నాడు? సెజెక్కించుకున్నారు అనమాట. ప్రతిదానికి మాస్టర్, ప్రతిదానికి మాస్టర్. చూడండి, ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథమెటిక్స్ అండ్ లింగ్విస్టిక్. ఇవన్నీ ఏం చేశాడు ఆయన? మాస్టర్ ప్రతిదానికి. అయితే కనుంబరి మేధావి ఈ ఇండియా ఎలా ఉండాలని కోరుకున్నారు తెలుసా? స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, భేదాభిప్రాయాలు ఉండకూడదు. అది అంతస్తుల్లో కానీ, అధికారంలో కానీ, భావ స్వేచ్ఛలో కానీ, అన్ని దాంట్లో ఏముండాలట? సమానత్వం అనేసి రాశాడు. మంచిది కదా? కానీ ఈయన రాసిన రాజ్యాంగం చాలామంది వ్యతిరేకిస్తున్నారు తెలుసా? అసలు పడిన వారు ఎందరో మంది ఉన్నారు. దాన్ని యాంటీ సోషలిజం అంటారు. దాన్ని కనదే సామరస్యం, అందరికీ భేదం ఉండకూడదు, జాతి ఉండకూడదు, గామంగా ఏదైతే ఇదనమాట. కానీ అయితే ఎటువంటి వారు ఈయన? ఎదుంబ్రి ఏమనరా? జ్ఞానం కలిగిన వ్యక్తి అనమాట. గనులు అయితే తర్వాత సర్వజ్ఞానం కలిగిన వ్యక్తి ఒకడున్నాడు. ఆయన ఎవడు గలప? సర్వజ్ఞాని. పోతే యేసుక్రీస్తు అండి. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. లేవికాండము 19-18 నాకేనోలేండి. ఆ సర్వజ్ఞాని అయిన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమెను ఎంతకం తుమ్యం డమ్తేన్ బోధ తుమ్యం ఏంటి ఎంతగామైతే తోయ్ సింగ్మరణం. సరిపోయిందా లేదా? అంటే ఆమన్ ఇంజన్ ఎలాగ తుమ్యం డమ్తేంబో అలాగే ఉండాలట. అండగా ఇబా తర్వాత యోహాను సువార్తలో 17వ అధ్యాయం 20 నుండి 22 వరకు కిలోల పంగుండే. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? అండగా ఇబా కీతు ఆమండింజన్ ఎలాగ ఒకటి ఉన్నామో ఈ లోకంలో ఉన్న సర్వ మానవులు ఒకటిగా ఉండాలి. కలాని కూడా అలాగే అనుకున్నాడా లేదా? మహాత్మా గాంధీ కూడా ఏ భేదం లేకుండా అందరూ ఒకటిగా ఉండాలి. గామెతు జీసుంజిరండెన్ యోహాను సువార్తలేగన్ వన్ అమంగ్ గర్భేరం గామెత్ అంటే ఇంకేం డామని యాంగం అబైడకు తయో కనోడాలు నామన్ రాజు కుటుంబం జాబు ఉండాలి. గామంగాంలే అనుకున్నాడు. ఇది జ్ఞానం అన్నమాట. వ్యత్యాసము, భేదాభిప్రాయాలు ఉండవు. అంతేనా సరే తిరిగిన అభవంతించి జ్ఞానం కలిగి ఉండాలనేసి దేవుడి యొక్క కోరిక, కాంక్ష. అంతేనా సరే జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడో
జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం నేర్చుకుందాం. అయితే ఇంట్రడక్షన్గా జ్ఞానం గలవాడు హౌ హీ విల్ యాక్ట్, ఎలా ప్రవర్తిస్తాడు అనేది, ఎలా తన భవిష్యత్తును మరి నిర్మించుకుంటాడనేది తెలుసుకోవాలి. ఒకటోది ఏంటంటే జ్ఞానం కలిగిన వ్యక్తి భవిష్యత్తును గురించి తీవ్రంగా ఆలోచించి నిరీక్షిస్తాడు. ఎలాగట భవిష్యత్తుని గురించి ఎలాగ ఆలోచిస్తాడట? తీవ్రంగా, అంటే సీరియస్గా, చాలా సీరియస్గా ఆలోచిస్తాడు. తీవ్రత అగ్రంగా చాలా పట్టుదలతో ఉంటాడు. ఎవడు? జ్ఞానం కలిగిన వ్యక్తి. అది ఒకటోది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. నెక్స్ట్ రెండోది ఏంటంటే జీవితం యొక్క విలువలను పరిశీలించి జాగ్రత్తగా ముందుకు సాగుతాడు. తన జీవితం యొక్క విలువలు ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. ఎలా జీవించాలి, ఎలా ముందుకు అడుగు వేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, నా చదువు విషయంలో ఎలా ముందుకు సాగనివ్వాలి, నా తల్లిదండ్రుల విషయంలో ఎలా సన్మానించాలి అని ఏం చేస్తారు? ఆలోచిస్తాడట. ఇక్కడ పోతే జ్ఞానం కలిగిన వ్యక్తి. తర్వాత మూడోది ప్రాణం యొక్క విలువ గ్రహించి చక్కగా ప్రవర్తిస్తాడు. తన ప్రాణం ఉంది, ప్రాణం దక్కోవడం జరిగిన మరణంగా బ్రతుకు అనేది ఉండదు, దాని విలువ కూడా ఉంది సమాజంలో. అది విలువ తెచ్చే విధంగా తల్లిదండ్రుల్లో కానీ, సంఘంలో కానీ, దేవునిలో కానీ ఎలా విలువ ఇచ్చేటట్టుగా జీవించాలో ఏం చేస్తాడట? చక్కగా ప్రవర్తిస్తాడనమాట, విలువ వచ్చే విధంగా. తర్వాత నాలుగవది తన కాలం యొక్క పరిమితి గ్రహించి భయపడి సత్యం తెలుసుకోవాలని ఆశిస్తాడు. కాలం అనేది పరిమితి ఉంది, మనం వెళ్ళవేళలా శాశ్వతంగా జీవించలేము. అందుకే ఏం చేయాలి? ఆలోచించాలి, భయపడి సత్యం గురించి నేర్చుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇలా తెలివైన వాడు ఇలా ఆలోచిస్తాడు, తర్వాత కాంక్షిస్తాడు అనమాట, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. తర్వాత ఐదోది సమయాన్ని వృధాగా గడపడం ఇష్టపడడు. తెలివైనవాడు సమయాన్ని వృధాగా గడుపుతాడా? గడపడానికి ఇష్టపడతాడా? అస్సలు ఇష్టపడ్డాడు. కనుమరి జ్ఞానం కలిగిన వ్యక్తి ఉంటాడనమాట. తర్వాత లాస్ట్ అది జీవితంలో వచ్చే విలువలు కాలంతో లేదా సమయంతో సంధింపబడి ఉంటుందని గ్రహిస్తాడు. మన జీవితంలో వచ్చే విలువలు ఎక్కడ ముడిపడి ఉంటుంది గలంపం? ఎక్కడ ముడిపడి ఉంటుంది? సమయంలో. సమయం అంటే దినంలోని, గంటల్లోని, నిమిషంలోని ముడిపడి ఉంటుంది అన్నమాట. నీలో నాలో విలువ రావాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి రెఫరెన్స్ కూడా రాశాను ఎపిసి పత్రికలో, చదువుకూడదు, ఇది లాంగ్, చాలా పొడవైన మెసేజ్ కాబట్టి కొన్ని నేను చదివించలేను, రెఫరెన్స్ ఇచ్చాను కాబట్టి మీకు చదువుకోవచ్చు. అయితే ఇలాగా తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వ్యక్తి ఇలాగుంటాడండి. గలువులైతే నమ్ముకూడ అగిలబెన్ తన మహానుభావుడు రాజ్యాంగం నిడితే రెజింగ్ గలంప ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎవరైనా 2 years and 11 months and 18 days, 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు, అంటే 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు పట్టిందండి కదా. కనాని నా ఈదోలంగిల్లు బెండెన్ చాలా బాగుంటుందండి. కానీ ప్రపంచంలో 60 దేశాల రాజ్యాంగం కాపీ చేశాడు. ఎన్ని దేశాలు? కోతెలింగం చాలా బలంగా బ్రిటన్ అండ్ అమెరికా రాజ్యాంగాన్ని కాపీ చేశారు. బోధ గలంపో క్రీస్తు మరంజి, ఎందుకంటే తెలివైనడు కాబట్టి ఎక్కడ న్యాయం ఉంది, ధర్మం ఉంది, ఐక్యత ఉందో దాన్నే కాపీ చేశాడు అనమాట. గలులైతే కనుంబరి అని అనిదండేలండి ఈ భారత పరిపాలన గురించి. అంతేనా సరే అని సమయాన్ని ఏం చేయలేదు, వృధా చేయలేదు. సమయంని నాలో వచ్చిన విలువ సమయంతోనూ దినంతోనూ ముడిపడి సంధింపబడి ఉందనేసి గ్రహించాడు. ఇలా గ్రహిస్తాడండి. అంతేనా సరే తనమ్యంలో కితున బాంత బాంతించి సమయాన్ని మన విలువ తెచ్చిపడిద్ది అనేసి గ్రహించాలి. అప్పుడు గిర్జానాయంలింగం గిర్జా తెంబే, బారనాయంలింగం బారా తెంబే, తెంతింల నాయంలింగం తెంతెం తెంబే. ఏ చెప్ప గిర్జానాయంలింగం తెంతిం లేనండి,
బారనాయంలో లూసి వెళ్ళిపోయిండే, లేకపోతే ఎక్కడ తిరిగి వెళ్ళిపోయిండే, ఏమైనా అర్థం ఉందా? అందుకే దేవుడు చక్కనైనటువంటి దినాన్ని మనకి ఇచ్చాడు. ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఆ దినాలు మన మన మనలో ఉన్న విలువైన జీవితాలు మూడిపడి ఉంది, అది లింక్ చేయబడి ఉంది, సంధింపబడి ఉంది అనేసి గ్రహించితేనే ఎటువంటి వారు జ్ఞానం కలిగిన వారు అంటారు అన్నమాట. అయితే లేఖనాధారం కింద దగ్గర ఎలాగా అంటే లేఖనంలో ఏం చెప్పబడుతుందంటే తేన అగ్గి అకినోల నెంబరి ఎతికండకు 14 అధ్యాయం సామెతల గ్రంథం దయ్యం చేతులు అకినోళ్ళే 15-16 కదా. ఏర్ బూటి మరన్ కుడ్డు బిర్నాన్ జాతే, ఏం చేస్తాడు? కుడ్డు బిర్నాన్ జాతే బిండో కిల్కిల్న అనోగల్ జీమరన్ అపనాజింగ్ లేగన్ బంగ్సాలే ఓగల్తే. చూడండి, పనాజంగ్ లేగన్ ఒగలైతేనమాట, ఆలోచిస్తాడు. కిల్కిల్నా జీమరంగా గమదకు. తర్వాత బనుడి మరన్ బనన్ బంతం తెడో ఇర్సెన్ ఏదైతే ఒమ్డాతే గమడకోడే సండుంగ్ గమడకు బంతొంతే అంటే ఒమ్డాతే ఇదన్నమాట. అయితే బంతొంతే ఒమ్డాతే చూడండి, తిమోతి 2 పత్రిక 2 అధ్యాయం 22 యౌనెచ్చలు నుండి పార్పున్నోడు బంతొంగ ఎత్తోడు ఒమ్డ ఎత్తోడు అబ్బంతొంగవాడు. పారిపోవడం అంటే భయపడ్డాడు. ఏంటి? యౌనెచ్చలు తేనే బనుడిమరని ఏం చేస్తారంటే ఒడాలింగ అడుకు జీవితంలో ఎర్బంగ్సన పంక్తాయన్ బిరిండాలింగ గోడబన పంక్తాయన్ చిమిలి త్రంబాలింగ బనలాయన ఆయిర్తాయన్ అల్కంయ నర్రోడు బంగిన అపంతాయనాతే నుండి దూరంగా ఉండాలి. దానిలోకి జోక్యం చేసుకోడు గల్డంన బెంతే. అందుకే యవనెచ్చలు డాంగడాంజి అసనాయి సాజన్ అకూరికాంజి డాంగడాంచి ఏం చేయాలట? పారిపోవాలి గమంగంలే. తేనే పౌలోన్ తిమోతి నాడు ఓబ్లింగెత్తినని. తర్వాత రెండోది అభయ్ తిమోతి 6:11 కంటే వీటన్నిటిని విసర్జించాలి. వీటన్నిటి నగరంగా పంపినాకిన వెళ్తే 6 అధ్యాయం 9-10 లెక్కిన తిమోతి పత్రిక వీటన్నిటిని గమదకు కదా, అక్కడ మనం చూడవచ్చు అనమాట. ఏదైతే సిరింగ్ అని ఏదైతే విసర్జించాలి ఒమ్రింగ్ బెండేత అన్నది 6 అధ్యాయం 9-10 గంట కోతండి. అంజాంగ్ లేకపోతే జన కినోల్బా కినోలండి 9-10. ఓకే, అంతేనా? ఇలాగుంది పరిస్థితి. కాబట్టి ఏం చేయమన్నాడు ఇక్కడ? విసర్జించు. వీటన్నిటి నగరంగం అయితే 9-10 లేని అడుగు నా కుడ్డబని ఏం చేయాలట? ఏం చేయాలి? విసర్జించడం అంటే అయితే తోసేసే లేక వండాసే సర్తోసే అగ్రంగం, అది దానికి అర్థం అన్నమాట. కానీ అన్నిటి నుండి విసర్జించము గమగమతేనో అబ్లంగెత్తనండి. చాలా మంది చెడిపోయారు. విసర్జించడం కారణం అంటే కొంతమంది పోవడం లేచి, కొంతమంది ఎత్తేలేజీ చెడేలేజీ. కాబట్టి దీని నుండి ఆమెను విసర్జించమంటున్నాడు. నెక్స్ట్ 50 కొరంతి 6:18 గామితంటే జారత్వమునకు దూరముగా పారిపో. ఇక్కడ విసర్జించేవాడు కానీ పారిపోయేవారు కానీ ఎటువంటి వారు కానీ అర్థం చేసుకోవాలి. అబంతం తినామంటారు గనులు అయితే అంతేనా సరే. జారత్వం ఎర్బంగ్సాన్ గిగ్మడన్ జుండుడన్ నుండి పారిపోయినోడే
తెలివి తక్కువవాడు తెలివైనవాడా? తెలివి తక్కువవాడు తెలివైనవాడా? బను డీమర్ అనమాట, పారిపోయినవాడు బను డీమర్. అంతేనా సరే కనుంబరి కంబోలిన నిరండి ఎలతున పాంత పాంతి. తర్వాత అభయ్ కొడుతుని గల్జి 14:40 కంటే విగ్రహారాధనకు దూరంగా పారిపో. తేనే చాలా మంది అనుకోవచ్చు విగ్రహం అంటే బొమ్మ పరంగా అనుకోవచ్చు, కానీ లేఖన ప్రకారంగా బొమ్మ కాదు. ఏది గలంపం అల్లని ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం అట. అంతేనా సరే విగ్రహాల నుండి పారిపోగరంగా ఆమెను అతం చెంతేనాతే ఇంకన్నా ఎక్కువ అతం చెంతేనాతామన్ సేడాలే దూరంగా ఉండు గామంగాంలే. తేనే కోరంతీరను కుంజడం కనుంబరి పౌలోన నొబ్బెంగండేలండి. తర్వాత మొల్లయాతే ఎబ్రి పత్రిక 2:16 జాగ్రత్తగా చూసుకున్నాడు గమ్లే ఆ పేరును తెండకు. జాగ్రత్తగా చూసుకున్నాడు, ఏదో జాగ్రత్తగా చూసుకుంటాడు చదువుతారు ఒకసారి. ఇది బను డీమర్ యొక్క తెలివైన వారు లేక జ్ఞానం కలిగినటువంటి వారు అలవాట్లు అనమాట. ఎబ్రి నిజంగా చూడంగా 12:16 దేనికి జాగ్రత్త పడమన్నాడంటే చూడండి ఒకసారి. Do yanti gamle bote dari boy mar ode eosan umbri boir roita mar ettele kun asan abgarren dakuna bam eusan bo janum juman asan edele debago danen temetin అంటే కనానిన్ పడియోన్ గామ్న డన కొండల బిండో జనుం జీవమం గనాగా గైమడన సెలెతెలే ఆనిన్ దేబాగోడన ఉండాయత గామంగాంలో కొంతిన సెల. దీనిలో పడకుండా చెడిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడడం అన్నమాట. జుండుడి లేంగాన్ గిమ్మల్ లేంగాన్ ఎర్రబెండ దేబాగోడని తెతే ఎర్బంసాలిగా ఎర్రబెండే అల్లే మొట్టమొదటిగా అతం ఏమైతే నామనరా మళ్ళా అలా నాశనానికి వెళ్తామనే అర్థాన్ని అక్కడ సూచిస్తుందండి. తర్వాత అవపిత్రులు ఏంటో శరీరాశను విసర్జించండి. కానీ నంబరి బను డీమర్ని ఎలాగుంటారంటే యవనెచ్చల నుండి దూరంగా ఉంటారు. తర్వాత గనిమల్ లింగం బీతి లింగం నా కుటుంబం చేతులైతే వీటన్నిటిని విసర్జిస్తారు తిమోతి లింగం. తర్వాత జారత్వం నుండి దూరంగా పారిపోతారు. తర్వాత విగ్రహారాధన నుండి ఏదైతే సంగాయి నేతేన్. తర్వాత గిమ్మల్ లేంగంజి ఎరగలవలపై జాగ్రత్త పడతాడనమాట. తేనే ఎబ్రి కంబోల్ నా ప్రకారంగా తేనే అవపిత్రో బాగు 11:40 అంటే శరీరాశ గలంపండి. శరీరానికి ఆశ ఉంది, కళ్ళకి ఆశ కూడా ఉంది. శరీరాశ అంటే ఎత్తుగాను పెండేని శరీర కోరికలు తృప్తి పరచటం అన్నమాట. అది అన్యాంగ్ బొయ్డెన్ అది వేరే వాళ్ళతో వారి యొక్క కోరికలు తెచ్చుకోవడం శరీరాశ అన్నమాట. ఏ చెప్పగలుగుతాయిలే నెత్రాశగాళ్ళు పెండే బోమన్ రాబీతి అగిమత్తవేల్ పునా కుటుంబం వస్తుంది. అంతే నచ్చారు శరీరాశను విసర్జించాలి గామంగాంలో. అప్పుడు ఇది కనింబురి పాటించిన వాడు ఏమవుతాడు? జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారుతారన్నమాట. అయితే జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడు అనేది బాగు పాయింట్ గలంతాడు. జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడంటే తన బంగారు భవిష్యత్తును గురించి పట్టించుకోడు. ఇప్పుడు డంగడించి ఎవరైనా నువ్వు నేను భేదం లేదనమాట. ప్రతి క్రైస్తవుడు మనకి బంగారు భవిష్యత్తు ఉందండి. దకోడా కాస కనోడాలు లేంగనల్లే మేఘంలే నిత్య రాజ్యంలో మనం చేరిపోతున్నాము. గలులైతే కనా తంబేన్ ఓడల్లేన్ ఎవరైనా కానీ కథ అనుకోకూడదు. ఏమనకూడదు? కథలే పర్వతే ఎవడని చెప్తాడు నేను చెప్తాను అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఉంటుంది అనమాట. నమ్మి మేంగ్లాంగంటే డజింగ్ మంతే 70, 60, 100 సంవత్సరం మేంతాయో ఫియలం తినోడైతే నమ్మతారా భయ బతం తినడా బతమ్మన్నే ఖరీన బతమాడు బంతంతే బంతం కానీ క్రీస్తు మరంచి భయపడకూడదు. ఎతేన బెంతే భయపడకూడదు కామగా డొయ్యంన బెంతే ఏం ఖరీన బతమాయి కామగా డొయ్లేసే బెంతే. అది కాదు అంటే క్రైస్తవులో అల్లేం బరువు డిమర్గడ్డ కొండకూలే
ఎవరు ఏమి చేసినా కానీ ఎదిరించినా కానీ నిజం సత్యం ధర్మం వైపు అల్లే దూసుకుని పోవాలి కానీ అన్నమాట. అయితే కనుంబురి ఎరుపు ధీమరిని ఎలాగుంటారు కాబట్టి జ్ఞానం లేనివాడు తన బంగారు భవిష్యత్తుని గురించి ఏం చేసుకోడు, పట్టించుకోడు. నమ్మ డాంగడాంజీ వంశాలు కీనోలు తెంజండి, డిగ్రీలు బీడీలు ఎంఎస్సి బిఎస్సి ఏదేదో చేసేస్తారు కానీ గయలు తెంజండి ఏసాగమ్మ డిగ్రీలు చేస్తాడు, ఇస్తాను సారంగా ప్రవర్తిస్తాడు. గాసాలు కాయనించి నామలేసి కిల్లించి నామలేసి ఎలాగుంటుందని తన బంగారు భవిష్యత్తు ఉంది కనవడాలే గంజండే ఎక్కువ రోజు జీవిస్తారు వాళ్ళు మేంగ తెచ్చడం మేంగచి కానీ గయలేని తక్కువలేనండి చీరంగు లేని జీజనండే ఆదోకరించి పట్టించుకోరండి నమాట అంగడాజీ ఆగలంతోడేజా అగితే తెజోడేజా కనేనేగో వారి భవిష్యత్తు ఉంది కానీ పట్టించుకోడు. అడుగురింజాంగ్ అయితే పట్టించుకోడు, తిరుగుని ఉంటాడు. ఏ చెప్ప కునామని రైతే మరి గాంబిండి అయితే మరి గాంబిండి రైతే బుద్ధిహీనుడు బనుడి నాగాసన వచ్చేలే ఎలాగ జీవించాలక్కడమే తన భవిష్యత్తు ఎలాగ స్వర్ణమయం చేసుకోవాలో మంచిగా నడిపించాలి అగ్గలమే ఎదసేలే బనుడి నాగాసనామని ఇలాగుంటారు గామంగాంలే అలా తెలుసుకోవాలి. తర్వాత రెండోది తన జీవితం యొక్క విలువల గురించి ఆలోచించడు. ఇంకేం బంసాకు జీవించేలా ఏంటే చీంపోయి గౌరవించేయితే పసిజ్ఞాంజీ నన్ను చూసి మాదిరిగా ఉంటారు గమగంలే ఆ విలువ ఆలోచించడు అనమాట. ఇస్తాను సారంగ డకోనైతే ఇస్తాను సారంగ బేరునైతే ఏ చెప్పం కనుంబరి డకోతేంచి గామంగంలని అర్థం చేసుకోవాలి. తర్వాత మూడోది ఏంటంటే తన జీవితం యొక్క పరమార్థం గ్రహించటం లేదు. జీవితం అనేది అర్థం ఉంది, పరమార్థం ఉంది కానీ దానికి గ్రహించడు. ఒకవేళ గ్రహిస్తే గనక మంచిగా ఉంటాడు, చదువుకుంటే మంచిగా చదువుకుంటాడు. సీరుంగ్ నేతేండే నాసింగ్ భోజనం బాత అపంచి బాతే కలిసి మెలిసి బారా తెంజి డకో తెంజి డీమా తెంజి ఏ చెప్ప బాసవుతుంది బిండో దాని యొక్క జీవితంలో ఉన్న విలువ పరమార్థం తెలియదు కాబట్టి ఇష్టానుసారంగా జీవించేస్తారన్నమాట. తర్వాత నాలుగవది తనలో ఉన్న ప్రాణము మరియు ఆత్మ యొక్క విలువ తెలియదు. అయితే పౌలం గామెతిండో నమి బియో నేను తైన జూమా ఇగాయి గామంగంలో అనేదొమ్మే అల్లెన్ ఒక నిత్య రాజ్యం అంటూ ఉంటుంది. ఒకవేళ నేను ఎందుకు బోధించాయి. తర్వాత పౌలున్ అనేది చాలా గమాంగ్మరండి గమాంగ్మర్ డేండేల ఎతగామ ఎతగలంపో ఇంజిన్ అడుకుని జనబన్ దేంతో పోలిసేత ఇగామ ఎతగలండే ఏత బాత్ పోలిసేతే పెంటాగ్రంగా అస్సం గనులైన అవైతే రాజ్యాంగ వేరు నస్సం చూడండి ఎంత విలువైనది ఇతసేల కనుంబరి పోలిసేతగామదండి అసలైనది ఉందండి. అదే బంగారు భవిష్యత్తు గనులైన ఇంతిన సరే తిరుమలం కితునా బాగుంటుంది ఈ దేవుని సంగమా అల్లేని భవిష్యత్తులను సరిగలంలో మేము బనుడిమా అల్లెం మండ్రంగాలను సరిగలంలో మేము బనుడిమా కానీ ఇర్షేడాలబే ఇరాన్సాలబే ఏతినుంబరి పొరంబోగులు జీవిస్తే అది ఎర్బూడిమర్ గామంగాంలే అల్లేని సూచిస్తుంది అనమాట. ఆత్మ అనేది విలువ ఉంటుంది, ప్రాణం అనేది విలువ ఉంటుంది గామంగాంలే అర్థం చేసుకోలేని వారు తెలివి తక్కువవాడు అనమాట. ఐదవది ఏంటంటే తన ప్రాణాన్ని బ్రతికిస్తున్న దేవురో తెలుసుకోవాలని ఆశ లేదు. చూడండి ప్రాణం దక్క కదా జీవించేతేంది ఊపిరి పిలుస్తాము, వర్షం వస్తుంది, ఎవడో లేకపోతే పంపించరు వాడే సీంగ్లింగ్ అంటే కోలంతేన్. తర్వాత పసిజెండకోతే యగండకోతే ఐసాంప మేంగియర అమ్మీజీ ఓన్ అడుకున్నాము అర్థం చేసుకోండి. కుడం కూరిసి డాలాసేలండి పచ్చని ఎలా బతుకుతుంది. ఎత్తిగోయ్ అల్లెని పెంచేవాడు ఉన్నాడు, పోషించేవాడు ఉన్నాడు గమనంలో బుద్ధిహీనుడు అనేతే అన్నోగండి అండి. పెంచేవాడు ఉంటాడా ఉండడా? నిజంగా ఉంటాడండి. నేను చాలా నమ్ముతాను, బలంగా నమ్ముతాను. అంతే నచ్చేలే తనంజంగా కితునా బాగుంతించి తన ప్రాణం గురించి తన బ్రతుకు గురించి ఆలోచించిన వారు దేవుని గురించి కూడా ఆలోచించరు. ఇంజన్ ఎంతగా మేము గామంగంలో ఎవరు నాకు పోషిస్తున్నారు గామంగంలో ఆలోచించడు అనమాట. కనుంబురి తెలుసుకోవాలని ఆశపడ్డు.
తర్వాత ఆరవది ఏంటంటే ఈ లోకంలో తనకు మాత్రమే నచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. ఇలాంటి వాడు చూసారా? కనిబ్రాహ్మరాగిలేపం అంటే అనిశ్చితంగా అబోడా తినమురి మేంగితే ఎత్తిగా ప్రవర్తిస్తాడు. ఆమెన బోడాలంజి దోస్తే ఓకే సింగ్ భోజన బోడాలి దోస్తే రనుకున్న బోడాలి దోస్తే కానీ అని అలాగే ప్రవర్తించాలి. కునామన్రానా ఎరుగుదిమర్ అంటాము, ఎరుగులమ్మర్ అంటాము. తర్వాత ఏడవది అన్ని చేయడానికి ఇష్టపడతాడు, కానీ దేనికి ఇష్టపడు? మార్పు చెందడానికి మాత్రమే ఇష్టపడు. కొన్ని సంఘాలు కానీ లేకపోతే సమాజంలో చూసుకొని వచ్చిన దాంట్లో నేను పబ్లిక్లో అవన్నీ కరెక్ట్ అనమాట. అన్నీ కరెక్ట్ కథలు చెప్పులు గలులు అయితే కొన్ని అదే పదే పదే చెప్తుంటాను కూడా. ఆమె విని ఉంటారు. అది నిజం కాబట్టి పదే పదే చెప్తాను, జరిగింది కాబట్టి పదే పదే చెప్తాను. అయితే కొంతమంది పని చేస్తాడు, బేరాన్ లింపుతజీ, బేరీన్ లింపుతజీ, కాజాని లింపుతజీ రనుకూలంలా, కానీ మార్పు చెందరు. అటువంటి వారు చూసారా? నేనైతే చూశాను. నింజం పడ్డ కూలంతే, నింజం పోయి కూలంతే, కానీ మార్పు మాత్రం కోరుకోరు, ఇష్టపడరు. కానీ ఆమన్రా ఎటువంటి వారట? జ్ఞానం లేని వారు. అంతే నచ్చేలే తనం చెంటే కీతుని అభాంత భావంతించి ఇలాగుంటాడండి జ్ఞానం లేనివాడు. తర్వాత లేఖన ఆధారం చూస్తే లేఖనాధారం నెలంగిల్లి బెండేన్ సనింకిన్ 14 అబైలెంకిన ఒకసారి జ్ఞానం లేనివాడు ఏమంటాడో అక్కడ మనం చూడొచ్చు. కీర్తన గ్రంథము 14:1 జ్ఞానం లేనివాడు ఏమనుకుంటున్నాడో ఒకసారి చూడండి. కేనోలమ్మి చాలమ్మి కేకామరాంతి ఎవరండి? జ్ఞానం లేనివాడు అనమాట. అయితే జ్ఞానం లేనివాడు అగిలిబిన్ ఆలిస్టు ఎందుకు అలాగుంటాడు అనబిండే మొదటి కారణం ఏంటే దేవుడు లేడు అంటాడు, అందుకే జీవితాలు బాగలేదు. గనులైతే ఇంకేం జనంగా ఆమంజనండేన్ కీతుంగన అగాసగాంలేండేన్ మార్పు అనేది రాదు. కీతుంగన అగాసగాంలో మార్పు వస్తుందా? అయితే నెసలేక నిర్బూడి మర మార్పు డ్యాబ్ గిల్బెండెన్ అమోన్ నాలియం గామెతిన్ అజీలియం గామెతిండో కీతుంగన్ అగాసగామంగాంలే చాలా బలంగా నిర్భయంగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు అనమాట. అలా దానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అప్రమంత ఆదికాండం 6:5 లేగన్, తర్వాత 11-12 లేగన్ కెనోల పాంగ్లు బెండేన్ కీతుంగన్ అగాసగామంగాంలే సమాజం ఆ రోజులు ఎలా చెడిపోయింది గలంప. ఒకసారి చదువుతారా? ఆదికాండము 6:5, తర్వాత 11-12 లేగన్ కేవలం 5 పడంపల్లె 11-12 11 ఓకే చేద్దాం. అయితే ఇక్కడ వడారాన్ సన్రేడాగా డేలిన కారణం ఏంటంటే మనరాంజీనా ఏ తెలియజీ పాంచాడి అంటే చూడ్డానికి దేవుడు ఇష్టపడలేదు. చూడ్డానికి అయితే మన కితుంగన్ అబ్బోడా అన్లేన్ సర్వసాధారణంగా ఏ తిరేనని ఇస్మాయి గలంపం ఏ తిరేన అస్సలు అసహించుకుంటాము. మీ జీవితంలో మీకు అసహించుకున్నది ఏంటి? పక్క నుండి కూర్చొని తినలేనిది ఏ అసహించుకుంటారు? ఎత్తిగోయ్ దేవుడు అసహించుకున్నాడండి. ఎందుకంటే మనసులో హృదయంలో కూడా ఏమైంది? పాంచాడిదేలే. చూడండి, అలా భోజనం చేయాలంటే లేకపోతే అక్కడ దగ్గర కూర్చోాలంటే ముంగ్లేగన్నా కానీ ఏదైనా సేవం చచ్చిపోయి పురుగులు పడద్దా అక్కడ కూర్చొని భోజనం చేస్తారా? కునేనేగా ఆశయించుకున్నాడు దేవుడు. సమాజం ఎలాగైందంటే 5 లేగన్ ఒకటో ఇన్సరింగ్ ఓడార్లేగన్
మన్రాన్ అడనువాయన్ కర్రాన్ సుడాడం ఏతేలండి మన్రాన్ ఓడాలి ఇంకా మన్రాన్ అడనువాయన్ ఏతేద్దాం కర్రాన్ అంతైతే చెప్పలేనంత ధనువాయన్. తర్వాత బార్ ఆనిన్ అలుంజీన్ అనోగండిన్ డీలే అనోగలన్ తోడం పాన్సాడిడం. చూడండి, మనసు ఉంటుందా, ఆలోచిస్తామా, అది కూడా పాన్సాడి ఆట. పాన్సాడి ఆగ్రంగం ఇంగ్లీష్ అందేన్ అబోమినేషన్ అంటే అసహించుకుంటాం అనమాట. అబూభూసవరం దగ్గరలో భోంచేయము. తర్వాత కుళ్ళుపూర్ణ వస్తు దగ్గర మనం కూర్చోము. కునేనేగోయ్ మండ్రన్ అనోగండి పాడైపోయిందండి. ఎందుకంటే దేవుడు లేడు. గామంగాంలే వారికి ఆలోచనలోకి వచ్చారు. కునంబ్రి చలే ఏదో చలి బూత్ కనంబ్రి ఒగండితం కాలబెండే ఎర్బూడి మరం గామంగాంలే అల్లేం గలంలో. తర్వాత అల్లేని అబారణ అయితే ఎలాగుంటుంది కాలబెండే చాలా రెఫరెన్స్లు కానీ అన్ని చదివించను. ఆభరణ శలాంబి నాకు ఇస్తే సామెతల గ్రంథం 7 నుండి 9 వరకు కొత్తడు. అక్కడ ఒకసారి చదువుతారా? ఆయన పని ఏంటి, ఆయన వృత్తి ఏంటి అనేది అక్కడ మనం చూడొచ్చు అన్నమాట. సరే, ఇక్కడ రాయబడింది చూడండి. అయితే ఆయన వృత్తి ఏంటంటే చిమ్మ చీకటి గల రాత్రి వేళ తిరుగుతారు అనమాట. కానీ ఎరగలమ్మరన్ ఎలాగుంటారట, తోగల్లేగన్ తిరుగుతారు. ఒకటోది. రెండోది, జార స్త్రీ లేక పాపుల గుంపు సందుల్లోనున్న వీధిలో తిరుగుతారు. మోయాల గలంలబే జార స్త్రీ అర్థం ఏంటి? పోరం పూగుల గుంపు అంటే పాపుల గుంపు అనమాట. నన్సలం బాత్ ఎలాగైతే సియోను కానీ స్త్రీ కానీ పొరచబడిందో, ఇక్కడ జారా స్త్రీ, బుద్ధి లేని కన్యకలలాగా పొడిచిన దగ్గర అదొక సంఘం అనమాట. సంఘంగా గుర్తు చేసుకోవాలి. చెప్పు, కునింబరి ఆ సందుల్లో ఎత్తినాని బుద్ధి లేనివాడు తిరుగుతాడు. తిరిగితే ఏమవుతాడు? కలిసిపోతాడా లేదా? తేందక్కడ అభయాతనైతే సింహ చీకటిలో రాత్రి వేళ తిరుగుతారు. రాత్రి వేళ ఇక్కడ హిందూ గ్రంథాల్లో కూడా ఉంటుంది. భగవద్గీత లేగా దాన్ని తామస్ అంటారు అనమాట. సంస్కృతం లేగా తామస్ అంటే చీకటి అనమాట. చీకటి అంటే పాపం. చూడండి, ఇక్కడ చీకటిలో తిరుగుతాడంటే పాపంలో కలిగి ఉన్న వారితో స్నేహం చేస్తాడనమాట. ఇటువంటి వారితో స్నేహం చేస్తే ఆయన బుద్ధి ఉందా? తిన్నసలే బుద్ధి లేనోడు ఇలాగుంటాడు, చీకటిలో తిరుగుతాడు. తర్వాత జారా స్త్రీ లేక పాపుల గుంపులో ఏం చేస్తాడు? కలుస్తాడు. గామంగాంలే ఇక్కడ ఉందన్నమాట. వారి యొక్క వీధిలో నడుస్తారు. తేనే 8, 9 ఒకసారి చదువుతారా? అదే సామెత గ్రంథం 7 అధ్యాయము 8. తర్వాత తేనె బెండెన్ 21 నుండి 23 వరకు చదువుతాం మనం. 20 నుండి 23. అదే అది తన అధికమైన వాడిని లోపరుచుకోలేను. తాను పలికిన హెచ్చుకప్పు మాట చేత వాడిని నేర్చుకుని పోయిను. 22 వెంటనే పశువు వదుకు పోనట్లు పరుని వాడి సంఖ్యలోనే పోనట్లు. 23 తనకు ప్రాణి హాని కలదని ఎరుక ఊరి వద్దకే పక్షి త్వరపడినట్లు వాని గుండెలను అంబ తెలుసు వరకు వాడు దాని వెంట పోయింది. 23 వరకు అంతే. అయితే తేనెకి ఇత్తబడ్డ ఎర్గలం మరణం ఏంటంటే మరణము లెక్కసేడు. ఊరి ఉందనేసి పక్షి తెలుస్తుందా? గలం ఎత్తినగా అగ్గలం అండి ఎంత గోయ్ తేన్ ఎర్బూడి మరన్ కనుంబరి ఆ గుంపు మైలేనా తింపరే, లేకపోతే వాయంజీ చెడ్డ పేరు వస్తుందేమో, లేకపోతే ఇక్కడ నేను చదువుకు వచ్చాను నా చదువు వేస్ట్ అయిపోద్దేమో ఆలోచించడు. కానీ చెడు స్నేహంతో
జార స్త్రీ ఏతగంలో అంటే చెడు స్నేహం అనమాట, ఒక సంఘం, ఒక బృందం. తర్వాత చీకటి ఆగరంగం పాపంలో కనినంబురి ఆయనైతే పరిగెడతాడు అనమాట. తర్వాత ఆయన అగుండేలింగనైతే గుచ్చినట్టుగా అవుద్దట బాణం, దాన్ని చెల్చుకొని పోతుంది అనేసి ఆయనకు తెలియదు, భవిష్యత్తు పోతుంది అనేసి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన తెలివి తక్కువవాడు గనుక కనినంబురి ప్రవర్తిస్తాడు దక్కుతేంజి గామంగాంలే తేనే అని దండేలండి. ఆయన అన్ని నమ్మతాడు గాండకే చెప్పం అలా కనిన్న 14, 15, 16 వీళ్ళు బిడ్డ ఎర్బు డిమరని అయితే ఏం చేస్తాడంటే అన్ని నమ్మేస్తారనమాట. కుడ్డుబండెరిని ఎత్తిన అన్ని మార్గాలు వెళ్తారు, అందరితో కలిసి ఉంటారు అనమాట. మంచి చెడులు చేసేలా రప్తియే కానీ నెంబరి అలా క్రీస్తు సమాజం ఉండకూడదని అలా ఏం చేయాలి, మేలుకోవాలన్నమాట. అలా గిలిబెండెన్ బారన్ జిసాయ గ్రంథమే 55:2 ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథము 55:2. అవివేకులు జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే అక్కడ మనం చూడొచ్చు, ఆహారం కాని దానికి ఏం చేస్తాడు, ఖర్చు చేస్తాడు. చదువుతారా ఎవరైనా? గలులైతే అయితే జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే అబ్బే అని ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఏదైతే అబ్బేయాలని ఒకసారి చెప్తారా మీకే? ఏదైతే అజనం అబ్బే అజ్యంలో వెళ్ళేది ఒకటోది చెప్పండి, మీరే చెప్పండి. ఒకటోది కాయిని బేతాయి, పోగాన్ బేతాయి, చూతాన్ సాలిబిన్ బేతాయి, నెక్స్ట్ అలింగాలు బిండే బేతాయి అబ్బే ఆగిరా. అయితే కనింబురి ఖర్చు చేసినవాడు ఏంటంటే తెలివైనవాడా? లేదండి. ఇంజన్ ఈ విషయాలు చెప్పడం వల్ల నొప్పి కలిగించవచ్చు, నొప్పి ఉంటుందా లేదా? కానీ తిరిమిన కితున బాగుంటుంది. ఒక విషయం అమ్మిని అర్థం చేసుకోండి, ఇంకేం మీ దగ్గర ఉండడము చాలా తక్కువ సమయం ఆడుకున్న శరీరంగా మాట్లాడను. ఫస్ట్ నుండి అబ్జరామేలో లేదో కానీ ఇలాగే మాట్లాడతాను. సరే డుంగ్నెత్తం కాబట్టి ఇస్తాను, సారంగా బెర్నెత్తను అంటే తప్పది. చూసునా చేతులు ఇదే బెర్తినాయి, అది హట్టుగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది, గాయపరిచేదిగా ఉంటుంది. కానీ పాటించగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎంత నచ్చాలే తనింజిమ్న కితున అబాంత బాగుంతించి అలా అర్థం చేసుకోవాలి. బను డీమర్దేన్ కానీ నజ్జంబే, బను డీమర్దేన్ అలిన గావే, బను డీమర్దేన్ చూతాన సోయిబే గలు అయితే. అందుకే ఎరుపు డీమర్ అని ఏం చేస్తారంటే కడుపు నిండిన దానికోసం రూకలు చెల్లిస్తారనమాట, డబ్బులు పెడతారు. తర్వాత భవిష్యత్తు చెడిపోని దానికోసం పని చేస్తారు. భవిష్యత్తు నిర్మించుకోదు, ఆరోగ్యం పాడు చేసుకుంటుంది, కానీ ప్రేమిస్తాము. అటువంటి వారే తెలివైనదా? తెలివి తక్కువ అంతిన శరీరంకి తేనే కణామండ్రా ఏతి చేస్తాడంటే వీళ్ళు కదా ఎర్బు డిమరన్ ఎలా తిరుగుతాడట. ఎర్బు డిమరన్ ఒకటోది ప్రతి మాట నమ్మతాడు. ఎర్బు డిమరన్ రెండోది ఏం చేస్తాడు, విర్రవీగి నిర్భయంగా తిరుగుతాడు. గలువులు అయితే అంతిన శరీరంకి బాగుంటుంది. బనుడి మనం ప్రతిదీ పారుపోగాం తిరిగి పారిపోతారు. ఎర్బూడి మరని ఏం చేస్తాడు, విర్రవీగి నేనెందుకు భయపడాలి, వాళ్ళతో ఉంటే నేను వాళ్ళతో తిరిగి చెడిపోతానా నిజంగా అంటారు. తాగితే నా ఆరోగ్యం పోతుందా అంటారు. కొని విర్రి వీగడం అన్నమాట. గల్లులు అయితే ఏనగా గమనించాడు, చెప్పు ఒకసారి ఎందుకు తాగుతావు గమ్మి, నా ఇష్టం, తాగితే తాగుతాను, సస్తే సస్తాను అంటాడు. అన్నోడు విన్నారా? చాలాసార్లు విన్నానండి. నేను ఎక్కడికి భయపడను, వాళ్ళ చేత ఇలాగ అనుకోగమ్ముగా అంటే నా ఇష్టం, ఇస్తావా అన్నోళ్ళు ఉన్నారు. అందుకే తిరిగి కితున బాగుంటుంది. దేవుడు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటానంత బను డీమరం ప్రతి దాని నుండి దూరంగా ఏం చేయమన్నాడు, పారిపో అంటారు బైబిల్లో. పారిపోయినవాడు బుద్ధిమంతుడు, విర్ర వీగి నిర్భయంగా తిరిగినాడు బుద్ధిహీనుడు. గనులు అయితే అంత నచ్చారు తిరిగి కితున బాగుంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడు
బరువుడిమరుగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఇక్కడ లాస్ట్ పాయింట్కి వద్దామా, నిజ క్రైస్తవుడిగా లేదా జ్ఞానం కలిగిన వాడిగా ఎలా ఆలోచించాలి. కొరింథీ పత్రిక 10:23-24 నేను ఒకసారి చదవండి. ఆ యొక్క రెఫరెన్స్ చదివేసి ముగించేద్దాం. 10వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 23-24 చదవగలిగితే చదువుతారా? తెలుగు కానీ సౌర కానీ? अच्छा दाम में आन सही ఓకే సదం దగ్గర పెట్టు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలిగజేయును. 24 ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. గల్లులో అయితే ఎంత చక్కగా ఉందండి. కుడ్డు బంద్ చేయదగినదే అల్లిని కుడ్డు బిల్లం గాతవాడే జని కానీ గాతదే కానీ అది చేయడానికి మేలుకరంగా ఉండదు. అదనమాట తెలివైనోడు ఆలోచన. అని ఇంకయ్యి తినేందుకల్ని తాగలేము అని చూద్దాం. గామోని తన నోరుంది కదా, ఆ గామోని వేపు తర్వాత ఆయన ఇష్టానుసారంగా తిరిగితే మళ్ళీ కూడా మనసు కదా అని 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు నోరు ఉంది, సేమ్ ఉంది, తిరగలేమా? కానీ ఇది క్షేమకరమైనదో, ఇది మన ఆరోగ్యానికి బాగుందో, ఇది కుటుంబానికి కడుతుందో, ఇది ఆత్మీయంగా ఎదగలమో, ఇది పరలోకానికి నడిపిస్తుందో అదే చూసుకోవాలి. గెలవు అయితే ఆ సైడ్ అయితే నా మన రెబ్బూడి మన ఎలా బెరితే మనకు కూడా స్వాతంత్ర్యం ఉంది. ఏ చెప్పం ఎలాగ జ్ఞానైతే మనకు నడవచ్చు, సేమ్ డకోలంతే కాబట్టి. కానీ ఏది మేలు చేస్తుందో, ఏది హాని చేస్తుందో, ఏది పరలోకానికి నడిపిస్తుందో, ఏది కుటుంబానికి కడుతుందో, ఏది మన జీవితానికి సమాజంలో మేలుని చేకూరుస్తుందో అదే ఆలోచించాలి, అదే చెయ్యాలి. గమనంలో ఇక్కడ నిజ క్రైస్తవుడుగా జ్ఞానం కలిగిన వాడిగా ఆలోచించాలి. అందుకే తిరుమల నా బంత బాధించి సమాజం చెడిపోయింది. ఏది మాట్లాడలేము. మంచి మాట్లాడినే తప్పు, చెడు మాట్లాడినే తప్పు. ఎంతమంది అంగీకరిస్తారు? మంచి మాట్లాడినే తప్పు, చెడు మాట్లాడినే తప్పు. అయితే మంచి మాట్లాడకూడదా? మాట్లాడవచ్చు కానీ అది అవమానం భరించాలి. ఇప్పుడు ఒక దైవజనుడు మొన్న ఇలాగే 10 మందిలో లేక చాలా 1000 మందిలో ఒక ప్రస్తావించారన్నమాట. వినుంటారు మనం. చాలా వైరల్ అయింది. ఏదంటే బాహ్య సౌందర్యాన్ని అనే పోల్చుతో మాట్లాడితే అంబేన్ ఎర్బూడి భోజనం జంబురై చుంబిడి భోజనం జంబురై మల్లెపూలు పెట్టుకొని తిరిగేవారు కాదు మా సంఘంలో గామంగాంలే ఆ ప్రస్తావన తెచ్చాడనమాట. జుండి భోజనం చేయడం గంటకి సమయానికి సింద్రిని బాండా తెంచి కానీ మా అయితే అంటే పూలు ముడుచుకుంటారు కానీ క్రీస్తు భోజనం చేసి అగామెతే నా కోసం మొత్తం సమాజంలో ఉన్నవాడు జొంగిలి బొప్పు తర్బనా ఇసి తిన్నామని జొంగిలి బొప్పు గామంగా పడుతున్నాడు అన్నమాట. అది కుటుంబంతో మాట్లాడితే బయట ప్రపంచం వెళ్ళిపోయింది. చెప్ప నేను కూడా ఇప్పుడు అన్నాను బనువు డీమర్ ఎరుపు డీమర్ గామ అనుకో ఎవరు ఎరుపు డీమర్ గామని ఎంతింజోడేజా ఇంత బాగుంది. కుటుంబం అంటే దేవుని యొక్క శరీరంలో కట్టుబడిన వారి కుటుంబం కాబట్టి ఏమైనా క్షేమకరమైనది, అభివృద్ధి చేసేది, మేలు చేసేది మాట్లాడవచ్చు. కానీ సమాజం అది ఒప్పుకోదు. అంతే నచ్చంగా చెడ్డ చెప్పులేము, మంచి చెప్పులేము. అదే అనేసి అందరు దొంగోళానము, అందరు మంచోళానము, అందరు చెడిపోయినారు అనము, అందరు బాగుపడ్డారు కూడా అనము. అంతే సత్యం అబంత బంధించి తేనే కొరంతి పత్రికలు అని ఆలోచించారు. ఏదైతే ఈయన కొనసాగితే, ఏదైతే మంచి మార్గం నడిపిస్తుంది, ఏదైతే కుటుంబాన్ని బాగు చేస్తుంది, ఏదైతే నా యొక్క జీవితాన్ని మేలుకరంగా చేకూరుతుంది, సమాజంలో మంచిగా ఉంచుతుంది, అదే చెయ్యాలన్నమాట. ఇంత కనుంబరి
బను డీమర్గే ఉండాలనేసి నేను ఆశిస్తున్నాను. బను డీమర్ అనేది ప్రతి అపనాజంలో ఏదైతే లెక్క చేస్తాడు, ఆలోచిస్తాడు, బాగా ఆలోచించి ముందుకు నడుస్తాడు. ఎరుగు డీమరా బిర్రి బిగుతాడు, నిర్భయంగా తిరుగుతాడు అనమాట. అలానే మారకూడదు. అయితే కంబేర్నాంజిని భాష వసతేనా కంబేర్నాంజి గల్లుడు బేగాలు పెడితేనా కంబేర్నాన్ చల్లే ఇది కుడు అర్జి తాయితే కుడు వెళ్తుంది సన్నలుగా అర్థంగా ఏ రోగం దగ్గర అడుగుతాను గోపుతుంది రోగం నుంచి బను డీమరంలో ఎరుగు డీమరం సేరగా మనకు ఆన్సా అయితే ఆన్సాడాగా అడుకున్న అజనం అయితే అన్న నాగరంలో ఇవ్వ జడిన గమంకు అలా nagilain ergu di marnate aman rengan ogandi aman rengan apsele gamantu anin galambe apsela sengsenge ana tami sundum beri gamantu lumte gam lagi dewa banu di maranden ana abirtin abirna apa jengten apna jengan anyadina natangoranji bangsa logalte gam lagi dewa kanembri bangsa ogal naji marge bangsa manreng na marge Meng na binapsela lan minyam dam na bat nyiral na sa daong magsintawa kana ber na jandang lanji ataw na nyenji abo nyang nyenji awon namji asuda gede tadi asuda gede ji padmi do gamang tung ani jadong gal mam banu din tiajwa alen kan oral lengan kanidang kiye le gamang tung kinora lengan yer binapsela ma nisma kanin napsela awon dam nam bat gamang tung bangsa tangoran alen amnya natel nas do nama sentewa kana ben nandang le jakudu awon namji soda sanna bodi buda bayira banar kunja awon namji le gamang tu mari changana mat berna kau kamber nasan le kudum napsi tale boga gamang tu berna lengye ado den nyenjeng de gamang tu tamari te kamber nasan le amna satan ga gu pan min sen sen de gam ruang de sanap namar sen ngang gar bertena amen kudu benen tu